రైట్, మనతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి గారు లైన్లో ఉన్నారు, ఫోన్ లైన్లో అందుబాటులో. నమస్తే అండి యాదగిరి గారు. నమస్కారం. ఏమంటారు యాదగిరి గారు, ఈ ఎపిసోడ్ అంతా చూస్తున్నారు, మీరు ఏం జరుగుతుందో? మీరైతే అసలు లీడ్లో లేరు, అసలు అక్కడ కాంగ్రెస్ బీజేపీ మాత్రమే ఉంది. సో ఏదైనా కూడా అక్కడ బీజేపీకే పట్టం కట్టారు ప్రజలు. అంటే మీరిద్దరు కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ అంటోంది. ఎవరిద్దరు? బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కయ్యారనా? అందుకే మీరు పోటీ చేయలేదు, వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి డైరెక్ట్ గానే. అవును, అది వ్యూహం. ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహం ప్రజాసేవలో ఎట్లయితే చేయగలుగుతామో, ఏ స్టెప్స్ తీసుకోవాలి అనేది ఆ పార్టీలకు వ్యూహం. మేము 2004 ఎలక్షన్స్ అప్పుడు మున్సిపాలిటీలో ఎక్కడ మేము కాంటాక్ట్ చేయలేము. అది మా పార్టీ వ్యూహం. అది నెక్స్ట్ అసెంబ్లీకి పోయినాము 2004లో, 2014లో మేము ఎక్కడ మున్సిపాలిటీస్లలో కాంటాక్ట్ చేయలేము. తర్వాత 14లో అసెంబ్లీకి వచ్చి అంతటా కాంటాక్ట్ చేసినాం, అధికారంలోకి వచ్చినాం. సో ఆ పార్టీ వ్యూహం ఉంటుంది. ఒక్కడవుడు, రెండవుడు, మూడవుడు అనేది రాజకీయ ఆరోపణలకు పనికొస్తాయి తప్ప ఆ పార్టీ ఏ రూపంగా ప్రజాసేవలకు రాగలుగుతాము, ఏ రూపంగా ప్రజల మన్నన పొందగలుగుతాము అని ప్రజల పక్షాన్ని నిలబడి చేసుకుంటూ పోతే తప్పకుండా ప్రజల సేవ చేసే అవకాశాలు దొరుకుతాయి. 2 టర్మ్లో ఉండి చేయగలిగినాము. సో ఆ వ్యూహంలో భాగంగా మేము నిలబడలేదు అంతే తప్ప. అయినా బడుగు బలహీన వర్గాలను వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని సపోర్ట్ చేయాలి, వాళ్ళని పికప్ చేయాలి, వాళ్ళను ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో మా పార్టీ నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. బహుజన సమాజం బీఎస్పీకి సపోర్ట్ చేసింది. అదంత మాత్రాన దాని ఆరోపణలు అట్లాంటప్పుడు మేము సపోర్ట్ చేయడం, దేనికి సపోర్ట్ చేయకుండా నీకు తటస్థం కూడా ఉండొచ్చు కదా. మేము ఎవరో బీజేపీకి సపోర్ట్ లోపడాల కుమ్మక్కయ్యను అన్నప్పుడు లోపడాల కుమ్మక్కవుడే ఏం ప్రజలకి తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు లాభదాయకంగా ఉండాలి. అంటే మీరు కుమ్మక్కయ్యారు కాబట్టి అసలు ఈసారి పోటీలో లేరు అని మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పటి నుంచి కూడా అదే విమర్శలు వినిపిస్తున్నాయి కదా. బీజేపీకి సపోర్ట్ చేయలేదు కదా, బీఎస్పీకి సపోర్ట్ చేసింది. ఆ తీర్మానం చేసి మా అదే నుంచి మెసేజ్ వెళ్ళిపోయింది కదా క్లియర్ గా. ఎంతమంది మా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ ప్రజలు కూడా అభిమానించే ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానించే ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా బీఎస్పీ సపోర్ట్ చేయాలని చెప్పి బహిరంగంగా నేను నిర్ణయం తీసుకున్నాం కదా. ఇంకా బీజేపీ సపోర్ట్ చేస్తే ఎక్కడ వస్తుంది? ఇది ఊరికే ఇమ్మెచ్యూరిటీ ఆరోపణలు అంటారు బట్టి, రైట్, అంతే తప్ప వేరే ఏం లేదు. రైట్. లింగం యాదవ్ గారు, ఇంటా బయట జరుగుతున్న దాడిని ఎలా మీరు తట్టుకుంటున్నారు, ఎలా ఎదుర్కొంటారు? అంటే ఒకవైపు బీఆర్ఎస్ ఏమంటోంది, పరిపాలన చేత కాకే ఇటు నిత్యం దాడి మొదలు పెడుతున్నారు అందరూ కూడా అని చెప్పేసి మీ పైన పదే పదే విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. మరి ఏంటి, సీఎం రేవంత్ రెడ్డి మీ పార్టీలోనే, మీ సొంత పార్టీలోనే లుకలుకలు ఉన్నాయి, అంతర్గతంగా బహిర్గతంగా కూడా కొన్ని బయటపడుతూనే ఉన్నాయి. ఎలా ఎదుర్కోగలుగుతున్నారు మరి? అలాంటిది ఏం లేదండి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయిన తర్వాత